ప్రభువు పేరిట అందరికీ వందనాలు. బైబిల్లో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన యెహోషువ గురించి తెలుసుకుందాం. యెహోషువ గ్రంథ రచయిత యెహోషువ. రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1406. దీనిలో మోషే స్థానంలో యెహోషువ నాయకత్వం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన గొప్ప విజయం. వారు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న విషయానికి ఇశ్రాయేలు 12 గోత్రాలకు వచ్చిన వాటా భూములు, యెహోషువ తుదిపలుకులు మొదలగు విషయాలు రాయబడ్డాయి. యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు దేవుడు ఈ విధముగా చెప్పాడు, నువ్వు లేచి ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇస్తానని చెప్పిన దేశానికి వెళ్ళండి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిస్తాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, పడమర మహాసముద్రము వరకు మీ సరిహద్దు. దేవుడు యెహోషువాకు ఈ విధముగా సెలవిచ్చెను, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేరు. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుంటాను. నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను వారికి ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. యెహోషువ పాత నిబంధన కాలంలో జీవించిన వ్యక్తి. అతని కథ విశ్వాసం, ధైర్యం, నాయకత్వం యొక్క అద్భుతమైన చర్యలతో నిండిన మనోహరమైనది. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో బందీలుగా ఉన్న సమయంలో జాషువా అక్కడ జన్మించాడు. అతను బానిసగా జన్మించాడు. అతని తల్లిదండ్రులు అతనికి హోషే అని పేరు పెట్టారు. దీని అర్థం మోక్షం. అతను యువకుడిగా ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు. హోషేయ వారితో పాటు అరణ్యానికి వెళ్ళాడు. ఈ సమయంలోనే మోషే హోషేయలోని నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించాడు. అతని పేరును యెహోషువ గా మార్చుకున్నాడు, అంటే ప్రభువు రక్షిస్తాడు. యెహోషువ మోషే యొక్క ఆశ్రితుడు అయ్యాడు. సైనిక నాయకుడిగా శిక్షణ పొందాడు. మోషే చనిపోయినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులకు కొత్త నాయకుడయ్యాడు. ఇశ్రాయేలీయులను యొర్దాను నది దాటి దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి నడిపించడం అతని మొదటి ప్రధాన పని. యెహోషువ గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి. భూమిని ఆక్రమించిన శక్తివంతమైన దేశాలపై విజయం సాధించేలా దేవుణ్ణి నమ్మాడు. యెహోషువ యొక్క అత్యంత ప్రసిద్ధ యుద్ధాలలో ఒకటి జెరికో యుద్ధం. పట్టణం పటిష్టంగా ఉంది. ఇశ్రాయేలీయులు గోడలను ఛేదించే అవకాశం లేదు. అయితే దేవుడు యెహోషువకు ఒక ప్రణాళికను ఇచ్చాడు. యెహోషువ దానిని పాటించాడు. ఇశ్రాయేలీయులు 6 రోజుల పాటు రోజుకు ఒకసారి నగరం చుట్టూ తిరిగారు. 7వ రోజు వారు 7 సార్లు నగరం చుట్టూ తిరిగారు. అప్పుడు వారు కేకలు వేయడంతో యెరికో గోడలు కూలిపోయాయి. యెహోషువ ఇశ్రాయేలీయులను యుద్ధంలో నడిపిస్తూ దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని జయించాడు. అతను తెలివైన, న్యాయమైన నాయకుడు. అతను ఇశ్రాయేలు యొక్క 12 తెగల మధ్య భూమిని విభజించాడు. యెహోషువ నాయకత్వానికి దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అతను ఎల్లప్పుడూ దేవుని మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నాడు. అతని ప్రణాళికలను విశ్వసించాడు. యెహోషువ పరిపూర్ణుడు కాదు, కానీ అతను చిత్తశుద్ధి, ధైర్యం ఉన్న వ్యక్తి. అతను నిజమైన దేవుని సేవకుడు. అతని వారసత్వం నేటికీ ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది. వృద్ధాప్యంలో యెహోషువ ఇశ్రాయేలీయులకు వీడ్కోలు పలికాడు. దేవునికి నమ్మకంగా ఉండాలని, ఆయన ఆజ్ఞలను పాటించాలని వారిని కోరారు. దేవుడు వారి కొరకు చేసిన గొప్ప కార్యములన్నిటినీ వారికి జ్ఞాపకము చేసి ఆయన మార్గములలో కొనసాగుటకు వారిని ప్రోత్సహించెను. సుదీర్ఘమైన, ఫలవంతమైన జీవితాన్ని గడిపిన యెహోషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతని జీవితం, నాయకత్వం దేవునికి విశ్వాసం, ధైర్యం, విధేయతకు ఉదాహరణగా పనిచేస్తాయి. ఆమేన్.